కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్. కదులుతున్న అక్రమాల డొంక. ఇద్దరు అధికారుల అక్రమాస్తులే 350 కోట్లకు పైగా ఉన్నాయట. మనుషుల ఏం తింటారా మీరు? పొద్దుగాలు లేచి పైసలేనా ఇక తినేది? పొద్దున్న లేచి పైసలే తింటారన్నమాట. ఇక టిఫిన్ చేసుడు, అన్నం తినుడు, మన లెక్క నైట్ అన్నం తినుడు ఇవి ఉండే. ఇక పైసలే వాళ్ళ ప్లేట్లల్లా పైసలు తీసుకొచ్చి పెడితే ఆ పైసలే తింటారు అన్నట్టు. ఏం సంపాదన ఇది? ఏం సంపాదన? జనం సొమ్మిది. సిగ్గు లేకుండా మన కేసీఆర్ విచారణకు వస్తే బ్లాక్ డేగా ప్రకటించాలన్నట. బ్లాక్ డేగా ప్రకటించాలి. మొత్తం శ్రేణులన్నీ హైదరాబాద్కి రండి అని సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మా నాయన వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు. ఎవరికి కావాలి మీ వెంట్రుకలు? మీరు తిన్నది కక్కాలి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయాలి కదా కేటీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ. దీనికి ఆన్సర్ చేయాలి కదా. హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు పెద్దగా. ఈ ఇద్దరు అధికారులు 350 కోట్ల రూపాయలకు పైగా ఎట్లా సంపాదించారు? దాదాపు అవతల శ్రీధర్ అంటాడు దాదాపు 15,000 కోట్ల పనులు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 4 ప్యాకేజీల్లో. 4 ప్యాకేజీల్లోనే ఒక అధికారి ఇంత సంపాదిస్తే అధికారి పైన ఎంత సంపాదించాలి? ఆ పైన ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత సంపాదించాలా? విచారణకు రారా బాబు అంటే ఇది బ్లాక్ డే, జాతిపిత, ఈయన విచారణకు ఎట్లా పిలుస్తారు? దీనికి ఆన్సర్ చేయండి మీ పార్టీ తరఫున. మీరు తెలంగాణలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీనే కదా. ఈ ఇద్దరు అధికారులు 350 కోట్ల రూపాయలకు పైగా ఎట్లా సంపాదించారు? కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్. కదులుతున్న అక్రమాల డొంక. ఇద్దరు అధికారుల అక్రమాస్తులే 350 కోట్లకు పైగా. ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో. తాజాగా ఈ శ్రీధర్ కూడా అరెస్ట్. తమపైన దాడులు జరుగుతాయన్న భయంలో కొందరు అధికారులు. ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు. పంపు హౌజుల్లోనే 14,000 కోట్ల అక్రమాలు తేల్చిన కాగ్. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. త్వరలో మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు. పై స్థాయిలో 1000 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు. అప్పుడు ఏం చేయాలా? ఎంక్వైరీకి ఆదేశించాలా? మీరు దేని మీద ఎంక్వైరీకి ఆదేశించారు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకే పరిమితమయ్యారు. ఈ పంప్ హౌజుల విచారణ లేదు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పంప్ హౌజుల మీద కానీ మిగతా టోటల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగట్లే. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులో డబ్బులు తిన్న దొంగలు వీళ్ళంతా. మరి దీని మీద థరో ఎంక్వైరీ అవసరం లేదా? అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జితో పెద్ద ఎత్తున దీని మీద ఒక పెద్ద టీంని ఏర్పాటు చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. చేయగలుగుతారా వీళ్ళు? ఇప్పుడు వీళ్ళకి పైన ఉన్న కాంట్రాక్టర్ ఎవడు? మెగా కృష్ణారెడ్డి. గట్టిగా మాట్లాడితే సుప్రీంకోర్టులో కేసులు వేస్తాడు ఆయన. ఎంత దుర్మార్గులు తయారయ్యారు చూడండి ఈ దేశంలో. ఇది తప్పు జరిగిందిరా అంటే పోయి కేసులు వేస్తారు. ఎక్కడ తప్పు జరిగింది? మమ్మల్ని అంటారా మీరు? 90% పనులు మెగా కృష్ణారెడ్డి చేసిండని మా గురించి మాట్లాడుతున్నారు. అందులో మేము మింగినం, దొబ్బేసినాం అని మాట్లాడుతున్నారని కేసులు పెడతారు. మరి ఇదేంది? ఇది అవినీతి కాదా? కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా ఈ దుర్మార్గులు ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సహకారం లేకుండా ఈ దుర్మార్గులు ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడుతున్న కేటీఆర్ దుర్మార్గుడు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడగలుగుతున్నాను? దీనికి ఆన్సర్ చేయి. నీ పార్టీ తెలంగాణ భవన్లో కూర్చొని ఈ ఇద్దరు అక్రమాస్తులు ఎట్లా సంపాదించారన్న దాని మీద ప్రెస్ మీట్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసుల్లో దొరికిపోతున్నారు. గత సర్కారులు అక్రమంగా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే ఈఎన్సీ హరిరామ్ జైల్లో ఉండగా తాజాగా ఈ నూనె శ్రీధర్ ఏసీబీ అధికారులకు చిక్కిండు. వాళ్ళిద్దరి అక్రమాస్తులు 350 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ లెక్కల్లో తేట తెల్లమైంది. ఈ ఇద్దరే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులకు అవినీతిలో వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ దాదాపు 33 మంది ఇంజనీర్లను ఎంక్వైరీ చేసి 33 మంది ఇంజనీర్లని ఇమీడియట్గా పక్కన పెట్టాలని చెప్పింది. ఇంతవరకు యాక్షన్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి? యాక్షన్ తీసుకుండా ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏసీబీ చేతికి చిక్కుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన కొందరు కీలక ఇంజనీర్లకు బుగులు పట్టుకున్నది. తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళనలో వారు ఉన్నారు. ప్రాజెక్టులో భారీ అవినీతి. కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినందుకు కింది స్థాయి అధికారులు మొదలు రాజకీయ నాయకుల వరకు భారీగా కమిషన్లు నడిచినట్లు చర్చ మొదటి నుంచి ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు, పంప్ హౌజులు,
వివిధ ప్యాకేజీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. టెండర్లను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం, ప్రభుత్వం కోట్ చేసిన దానికన్నా ఎక్కువగా టెండర్లకు ఓకే చేయడంతోనే అవినీతి మొదలైందన్న వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత పంప్ హౌజుల మోటార్ల కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినాయి. అసలు పంప్ హౌజుల్లోనే దాదాపు 14,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కాగ్ రిపోర్ట్ తేల్చింది. మొత్తం 21 ప్యాకేజీల్లో పంప్ హౌజుల్లో 8,338 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు, మోటార్లను 18,900 కోట్లతో కొనుగోలు చేశారు. అందులో 6, 8, 10, 11 ప్యాకేజీల్లో మోటార్లకు 327% అదనంగా చెల్లించారంటూ కాగ్ పేర్కొన్నది. ఆ 4 ఫేజుల్లో 7,212 కోట్లు ఖర్చవుతాయని సర్కార్ అంచనా వేసినా నిర్మాణ సంస్థలు మాత్రం కేవలం 1,686 కోట్లే BHELకు చెల్లించినట్లు కాగ్ తేల్చెప్పింది. బ్యారేజీలు, పంప్ హౌజుల కంప్లీషన్ సర్టిఫికెట్లు, సిమెంట్ వర్క్స్ తదితర అంశాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. మరి వీళ్ళే 350 కోట్లు దోచుకుంటే ఒక ఇద్దరే, మరి మిగతా వాళ్ళు అసలు రజత్ కుమార్ అంటూ ఎటుపోయిండండి? మెగా కృష్ణారెడ్డి ఆయన బిడ్డ పెళ్లి చేసిండు కదా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో, ఒక్కొక్క ప్లేటు 17,000 రూపాయలకి. ఏమైంది ఆ కేసు? ఏమైంది ఆ కేసు? ఏమైంది ఆ కథ? ఏమైంది? అసలు రజత్ కుమార్ పెద్ద ఎత్తున భూములు సంపాదించిన ఆరోపణలు వచ్చినాయి. ఓ 120 ఎకరాలు 100 ఎకరాలు నిన్న ఉన్నదని అన్నారు. అసలు ఆ చరిత్ర అంతా ఏమైంది? ఎక్కడ పోయింది ఇదంతా? రేవంత్ రెడ్డి ఆలోచించాలే. మా నాయన వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. ఎవరు? ఆయన కొడుకు అంటుండు. మరి మీరు చెప్పాలి ఇప్పుడు. ఆయన తొడగొడుతున్నాడు, మా నాయన వెంట్రుక కూడా నువ్వు పీకలేవని. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది సమాధానం. కేసీఆర్ దగ్గర, కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఏం లేదు ఆన్సరు. వాళ్ళు దొంగలు, గజ దొంగలు, వాళ్ళు అట్లనే మాట్లాడుతూనే ఉంటారు. సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. అందిన కాడికి దోచుకున్న ఈ దొంగలని వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా ఉండదా? స్ట్రైట్ క్వశ్చన్. లేదు, యాక్షన్ తీసుకోలేదు అని అంటే మీరు వాళ్ళు కలిసిపోయినట్టే లెక్క. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ, కిషన్ రెడ్డి, అమిత్ షా మావోయిస్టులను పిట్టలగ్గాలు చేస్తున్న మీరు ఈ ఆర్థికంగా దోపిడీ చేసి తెలంగాణని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గులని ఎందుకు వదిలేస్తున్నారు? కాల్సమని చెప్తలేం మేము, యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నారు? ఇగో 17 మంది అధికారుల మీద క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫారసు చేసింది. యాక్షన్ ఏది? ఇప్పుడు రేవంత్ రెడ్డి యాక్షన్ ఏది? ఏమనంటే ఏమంటారు అంటే అందరు పోతే మరి డిపార్ట్మెంట్ ఎట్లా నడవాలంటున్నారు. మరి వాడు తింటూనే ఉంటాడు, వాడు ఉన్న రోజులు తింటూనే ఉంటాడు. మరి ఎవ్వరు లేడని చెప్పి వానే కొనసాగిస్తావా? ఏం దుర్మార్గం ఇది? ఇంకానట మళ్ళా బాపు మళ్ళీ రావాలన్నట, మళ్ళా తినాలి వచ్చి, మళ్ళా ఇంకా మిగిలిందంతా మెక్కాల.